ఏం వినాలి అని అంటే సైన్స్ ప్రూవ్స్ ద బైబుల్. సైన్స్ ప్రూవ్స్ ద బైబుల్. భారతదేశంలో సరికూర్చోవాలి. భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, కానీ ఫేమస్ అయినటువంటి మతాలు హిందూ, ముస్లిం, ఇంకా వీళ్ళందరికీ కూడా వారి వారి గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి. హిందువులకి ఏమున్నాయి? ఏమన్నా ఖురాన్, బైబిల్, ఇంకా వాళ్ళకి సంబంధించిన బుక్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మాకు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, మాకు కూడా దేవుని యొక్క గ్రంథాలు అనేటువంటివి ఉన్నాయి అంటున్నారు. ఓకే, ముస్లిమ్స్ కూడా ఖురాన్ ఉంది, క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది, ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నాయి. అయితే మనం కూడా బైబిల్ ఏమంటున్నాం? దేవుని గ్రంథం, అంతేనా? దేవుని గ్రంథం. బైబిల్ ఏమంటున్నాం మనం? దేవుని గ్రంథం. బైబిల్లో ఉన్న మాటలు ఎవరు మాట్లాడుతున్నాం మనం? దేవుని మాటలు. ఎవరు మాట్లాడుతున్నాం మనము? దేవుని మాటలు. వీళ్ళు కూడా ఏమంటారనంటే, మా దేవుడు కూడా చెప్పాడు, మా దేవుళ్ళు దేవతలు చెప్తే మేము రాసామంటారు. తర్వాత ముస్లిమ్స్ ఏమంటారంటే, మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త, ఆయన చెప్తే దేవుడు ఆయనకి చెప్తే ఆయన రాశాడు అని చెప్పేసి అని చెప్తారు. మరి వీళ్ళందరిలో కూడా బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? వీళ్ళ పుస్తకాలన్నిటిలో కూడా వాళ్ళతో పాటే మన బైబిల్ లాంటిదేనా, లేదనంటే వాళ్ళ గ్రంథాలకి మన గ్రంథాలకి ఏమైనా వ్యత్యాసం ఉందా, ఏమైనా డిఫరెన్స్ ఉందా? నిజంగా అంటే వీటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలా
లేదని అంటే మనుషుల యొక్క మాటల. మనుషుల యొక్క మాటల అంటే మీరు చూడండి, బైబిల్ అనేటువంటిది మన చేతికి ఎలా వచ్చింది? బైబిల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? బైబిల్ అనే పదానికి అర్థం బైబిల్ అనే పదానికి అర్థం ఏంటి? ఇటురా, నీకు కనబడట్లేదుగా. ఇక్కడ ఎవరో కూర్చోవాల్సింది ఎవరున్నారు ఇక్కడ? బైబిల్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చేటప్పుడు గ్రీక్లో బిబ్లాస్ అనే గ్రీక్ పదం ఉంది. బిబ్లాస్ అనేటువంటి గ్రీక్ పదం, ఇది గ్రీక్ వర్డ్ బిబ్లాస్ అనేటువంటిది. దీంట్లో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లిటరేషన్ చేస్తే ఇంగ్లీష్లో ఏమంటున్నారని అంటే బైబిల్. బైబిల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ది స్మాల్ బుక్. బైబిల్ అనే మాటకు అర్థం ఏంటి? బైబిల్ అంటే అర్థం ఏంటి? ది స్మాల్ బుక్. తెలుగులో చిన్న పుస్తకము లేదా గ్రంథం. గ్రంథం అంటే ఇది తీసేయండి, చిన్నదనేది పుస్తకం లేదా గ్రంథం లేదా గ్రంథం. అందుకనే మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లో రాస్తారు ఏమని? హోలీ బైబుల్ అని, ఇంగ్లీష్ బైబుల్. ఓకే, హోలీ అంటే పరిశుద్ధ, గ్రంథం అంటే బైబిల్ అంటే గ్రంథం. ఓకే, పరిశుద్ధ గ్రంథం, అవునా? గ్రంథం, బైబిల్ అంటే అర్థం ఏంటి? గ్రంథం. గ్రంథం అంటే పుస్తకం, గ్రంథం అంటే పుస్తకం. ఓకే, ఈ బైబిల్ మన చేతికి ఎలా వచ్చింది? ఈ బైబిల్ మన చేతికి ఎలా వచ్చింది అంటే ఆకాశంలో నుండి పడిపోయిందా, లేకపోతే ఒక కొండ మీద వెలిసిందా? మనం చూస్తూ ఉంటాం కదా సినిమాల్లో, ఒక కొండ మీద ఒక బాక్స్ లాగా వెలిసి అది ఓపెన్ చేయగానే మనకి ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. అలాగే వెలిసిందా? ఎలాగా? పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం. ఇరవై 21 వచనాలు చదువుదాం. 20-21 వచనాలు, 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి
ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని గ్రహించుకోవాలి. తర్వాత 21 వచ్చిన చదవండి. మనుష్యుని ఇచ్చను బట్టి మనుష్యుని ఇచ్చను బట్టి మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు. ఓకే, అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఒకడు తన ఊహను బట్టి రాయలేదు. ఊహ అంటే ఇమాజినేషన్, అంతేనా? ఊహ అంటే ఇమాజినేషన్. ఇమాజినేషన్. బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనుష్యుని యొక్క ఊహను బట్టి రాయలేదు, అంటే ఇమాజినేషన్తో రాయలేదు. తర్వాత మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, అంటే అర్థం ఏంటి? డిజైర్, లేదా కోరిక. మనం అంటూ ఉంటాం కదా, నాకు ఇలా అనిపించింది ఇలా రాసాము, అలా అనిపించింది ఇలా రాసాము అనుకుంటాం కదా. అలా మనుషుని యొక్క కోరికను బట్టి రాయలేదు. అది మరి ఎలా రాయబడింది? చదవండి కింద 21 వచనంలో. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన. మనుష్యులు ఎలాగంట? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే ఇప్పుడు బైబిల్ రాసింది ఎవరు? మనుషులే. బైబిల్ రాసింది ఎవరు? మనుషులు. మనుషులు రాస్తే మనుషులు మాటలు అవ్వాలి, కానీ దేవుని మాటలు ఎలా అయినాయి? అది గుడ్. రాసింది మనుషులే, కానీ ఎవరు చెప్తే రాశారు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ మనుషులు ఎవరు చెప్తే రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే రాశారు. మనుషులే రాశారు, అవునా? కానీ ఈ మనుషులు ఎవరు చెప్తే రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకి చెప్తే వాళ్ళు రాశారు. అప్పుడు ఎవరు మాటలవుతాయి? మనుషులు మాటలవుతాయా, దేవుని మాటలవుతాయా? ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, కిందకి వెళ్ళారు, నేను చెప్పా మీరు వెళ్ళి అరే డబ్బులు తీసుకొని రండిరా అని అన్న. మీరు వెళ్ళి కొద్దిగా డబ్బులు తీసుకొని కిందకి వెళ్ళారు పలానా దగ్గర. ఏంటి కింద అడిగారు, ఏంట్రా డబ్బులు తీసుకొని వెళ్తున్నావు ఏంట్రా అని అన్నారు. బాబు అన్న చెప్పాడు తీసుకొని వెళ్తున్నా అన్న.
ఇప్పుడు డబ్బులు తీసుకొని వచ్చింది నేను చెప్తే తీసుకెళ్ళారా, మీ అందరికి మీరు తీసుకెళ్ళారా? కానీ తీసుకుంది ఎవరు? అవునా కదా? చెప్పింది ఎవరు? నేను. తీసుకుంది ఎవరు? మీరు. అంటే ఇప్పుడు ఎవరికి వస్తుంది అది? నాకే వస్తుంది, అంతేనా? ఇప్పుడు రేషన్ కార్డులో ఉంది, కేజీ రూపాయికి ఇవ్వమన్నారు సీఎం గారు, అవునా? అదేంటంటే 5 రూపాయలు కదా కేజీ, రూపాయికే ఇస్తున్నారు ఏంటని అన్నారు. ఎవరు చెప్పారు ఇది? సీఎం గారు చెప్పారు. ఇచ్చేది ఎవరు? స్టోర్ వాళ్ళు ఇస్తారు, అవునా కదా? అంటే ఆ మాట చెప్పింది ఎవరు? సీఎంఏ. అందుకని రేషన్ డిపో ఆయన ఏం చేశాడు? అందగిస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు చెప్పాడు. అప్పుడు మనుషులు ఈ మాటలు అనేటువంటివి రాశాడు. అంతేగాని మనుషుల యొక్క ఇమాజినేషన్ అనేటువంటిది బైబిల్లో లేదు. మనుషుడికి నచ్చింది రాసింది అనేటువంటిది, అంటే తనకు నచ్చినవి రాస్తారు కదా, అలా రాసినటువంటి విషయాలు అనేటువంటివి బైబిల్లో లేవు. ఓకే, కాబట్టి బైబిల్ అంతలో కూడా ఎవరు చెప్తే రాశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులకు చెప్తే మనుషులు రాశారు. మనుషులే రాసింది. కానీ ఎవరు చెప్తే రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే. మరి అప్పుడు దేవుని మాటలు అవుతాయా, మనుషుల మాటలు అవుతాయా? దేవుని మాటలే అవుతాయి. ఇవి దేవుని మాటలని మనకెలా తెలుసు? సరే, ఎంతమంది రాశారు బైబిల్ ఎంతమంది రాశారు? సుమారు 40 మంది రాశారు. సుమారు ఎంతమంది రాశారు? 40 మంది. పాత నిబంధన ఎంతమంది రాశారు? 32. క్రొత్త నిబంధన 8. బైబిల్ మొత్తం రాయటానికి ఎంతకాలం పట్టింది? బైబిల్ మొత్తం రాయటానికి ఎంతకాలం? పాత నిబంధన 1500. క్రొత్త నిబంధన 100 సంవత్సరాలు. ఓకే, బైబిల్లో ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఏంటిది? పాత నిబంధన. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 20 టోటల్. సరే, ఇప్పుడు చదివేస్తున్నా. ఇది కంఠత వాక్యం. రాశారా? అక్కి నా ఇంగ్లీష్ బైబిల్ తీసుకురాపో కిందకెళ్ళి. ఓకే, ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. 40 మంది మనుషులే రాశారు.
కానీ మనుషులు రాసినవి దేవుని మాటలు ఎలా అవుతాయి? మరి వాళ్ళు అంటారు, మీరు మనుషులే రాశారు కానీ మీరు దేవుని మాటలు అంటున్నారు, అబద్ధం అంటున్నారు అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మన చేతిలో బంగారం ఉంది. ఏముంది? బంగారం ఉంది. ఇప్పుడు అది బంగారమో కాదో అని మనకు ఎలా తెలుసు? పసుపుకున్నవన్నీ బంగారం అనుకుంటే ఎలాగా? అవునా? బంగారం ఎలా ఉంటుంది? పసుపుగా ఉంటుంది. పసుపుకున్నవన్నీ బంగారం అవుతాయా? మరి ఏమవుతాయి? మరి బంగారం అని ఎలా ప్రూవ్ చేస్తాం మనం? టెస్ట్లు ఉంటాయి, టెస్ట్ చేస్తాం. అవునా? టెస్ట్ చేస్తే అది బంగారమో కాదనేటువంటిది మనకి తెలుస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఉన్న పసుపుతో ఉన్నదంతా కూడా అది బంగారం అని అనుకున్నట్లయితే మనం ఏం అవుతాం? మోసపోతాం. బైబిల్ తీసుకో. ఇది కాదు బాబు, ఇంకోటి ఉండాలి కదా. మీరు బైబిల్ రీడింగ్ చేస్తారుగా, అదేది? ఇల్లు అది అక్క తెస్తుంది నా కూర్చో. ఇదిగమ్మా. సరే, ఇప్పుడు టెస్ట్ ఉంటుంది బంగారానికి. రేపు మీకు చెప్పాలి నాకు. బంగారాన్ని టెస్ట్ చేసే ఏమంటారు వస్తువు ఏమిటో రేపు చెప్పాలి. బంగారాన్ని టెస్ట్ చేసే వస్తువు ఏంటో. ఓకే? బంగారాన్ని ఎలా టెస్ట్ చేస్తారు? ఓకేనా? రేపు చెప్పాలి. సరే, ఇప్పుడు మరి బైబిల్ కూడా దేవుని మాటలే అనేటువంటిది, బైబిల్లో ఉన్నాయి కూడా దేవుని మాటలని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? ఎలా ప్రూవ్ చేస్తాం? బైబిల్లో మీరు చూసినట్లయితే మనం ప్రూవ్ చేయగలం. ఇంటర్నల్ ఎవిడెన్స్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అని ఉంటుంది. కక్కిందా? ఇదా, ఇది వచ్చి వేరే తీసుకో, బయట పడేసారు. ఇట్రా నువ్వు వెళ్ళ, మాకు ఇక్కడ పెట్టే. బైబిల్ లోపట ఆధారాలు, బైబిల్ లోపట ఆధారాలు, బైబిల్ బయట ఆధారాలు. బైబిల్లోనే మనకు ఆధారాలు ఉన్నాయి, అవి దేవుని మాటలని. ఎలాగా? బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలని బైబిల్ లోపట చూద్దాం. బైబిల్ లోపట చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చదివేస్తున్నా. ఆదికాండం 1వ అధ్యాయం. ఇదిగో జెనసిస్, ఆదికాండం
ఒకటో అధ్యాయం. ఒకటో వచనం చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఓకే. తర్వాత 3వ చదవండి, అక్కడ నుంచి చదవండి. మీరు అలా చదివారనుకోండి, అది అల్లరిలాగా ఉంటుంది. ఒకళ్ళు చదివినప్పుడు ఇంకోళ్ళు చదవటం అనేటువంటిది మానేయటం మంచిది. అర్థమైందా? ఎప్పుడు దేవుని సన్నిధి అల్లరిగా ఉండకూడదు. చదివితే ఒకళ్ళు చదవాలి, ఒకళ్ళు చదవగానే మిగతా వాళ్ళు ఆపేసేయాలి. అది నేర్చుకోండి. నేనే చదవాలనేటువంటిది కాదు. ఎవరు చదివినా మొదట ఎవరు చదివారో ఇంకా అక్కడ ఆపేయటమే మనం. అది ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు కమ్మని పలుకగా అనే మాట మనం చూస్తాం. ఎవరు పలికారు అది? దేవుడు పలికాను. దేవుడు చెప్తేనేగా ఇవన్నీ కలిగినాయి. అవునా? సరే, 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. బైబిల్ చదవండి, చూడండి రా. ఆరవ దినమాయను. ఇప్పుడు దేవుడు మనుషులను ఏ రోజు సృజించాడు? జాగ్రత్తగా చెప్పాలి. కరెక్టేనా? ఏ రోజు? సరిగ్గా చెప్పండి. ఓకే. దేవుడు మనుషులను 6వ రోజు సృజించాడు కదా. ఆరు రోజులకి ముందుగా ఎన్ని రోజులు ఉన్నాయి? 5 రోజులు. ఐదు రోజుల్లో ఏమి సృజింపబడిందో మనుషుడికి ఎలా తెలుసు?
మనిషి ఎప్పుడు పుట్టాడు? మనిషి ఎప్పుడు చేశాడు దేవుడు? 6వ రోజు చేశాడు. మరి 5 రోజులు ఏం జరిగిందో అనేటువంటిది మనిషికి ఎలా తెలుసు? అప్పటికి బైబిల్ ఏడుంది? ఇప్పుడు మనకి పుట్టకముందు మనకేం తెలియదు, మనకు పుట్టిన తర్వాత మనకన్నీ తెలుసు, అవునా? మరి 6వ రోజు మనిషి చేస్తే మరి ముందున్నటువంటి 5 రోజుల్లో మనిషికి మొదటి రోజు వెలుగు కలిగిందని, రెండవ రోజు ఆకాశం కలిగిందని, ఇవన్నీ మనిషికి ఎలా తెలుసు? తానేమైనా ఊహించుకున్నాడా? తనకు నచ్చినట్టుగా రాసుకున్నాడా? ఎలా తెలుసు? మనకు పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే మనం చెప్తాం, మనం పుట్టకముందు ఏం జరిగిందంటే మనకేం తెలుసు? సృష్టిని బట్టి ఏం తెలుస్తుంది? అవును, ఎవరు చెప్పారని అంటే దేవుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఎందుకని? ఇందాక చెప్పాడు కదా, దేవుడే ఈ సృష్టిని ఏం చేశాడు? సృష్టించాడు. కాబట్టి ఆయన ఎలా సృష్టించాడో ఆయనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? అంతే కదా? ఎవరు చెప్పాలి మరి? ఈ సృష్టి అంతా ఎలా తయారు చేయబడింది అనేది దేవుడే చెప్పాలి. దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు చెప్పకపోతే మనుషుడికి తెలియదు. మీకు కూడా చూడండి, మీరు పుట్టిన తర్వాత మీకు అమ్మా నాన్న ఎవరు మీకు తెలుసా? ఎవరు చెప్పాలి? అమ్మా నాన్న కాకపోయినా వేరే వాళ్ళని చెప్తారు, అవునా? ఇదిగోరా మీ అమ్మ మీ నాన్న అంటే ఎవరో ఒకరు మీకు చెప్పాలి. చెప్పకపోతే మీకు తెలియదు కదా. అలాగే ఈ సృష్టిని సృజించింది ఎవరనేటువంటిది మనుషుడికి ఎవరు చెప్పారని అంటే సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే తప్ప మరెవరో కూడా ఆయనకి చెప్పలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఆదికాండం రాసింది ఎవరు? మోషే రాశాడు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. అంటే ఈ మోషేకి ఎవరు చెప్పారు? మోషేకి ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టే ఈ సృష్టి ఎలా వచ్చిందో అనేటువంటిది బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవుడు చెప్పాడు కాబట్టే మనిషికి తెలిసింది, లేకపోతే మనిషికి తెలిసేటువంటిది కాదు. మీరు చూడండి, ఏ గ్రంథాల్లో సృష్టి ఎలా వచ్చిందో అనేటువంటిది ఎవరికి తెలియదు, బైబిల్లో తప్ప. బైబిల్లో క్లియర్గా 1వ రోజు ఏం జరిగింది, 2వ రోజు ఏం జరిగింది, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 7 రోజుల వారానికి, ఇది క్లియర్గా బైబిల్లో తప్ప ఏ గ్రంథాల్లో మీకు కనబడదు. బైబిల్లో తప్ప మీకు ఎక్కడ కూడా కనపడదు. ఓకే, 7వ రోజు దేవుడు ఏం చేశాడు? రెస్ట్, విశ్రాంతి తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరు రాశారు ఆదికాండము? మోషే రాశాడు. మోషేకి ఎవరు చెప్పారు? ఎస్, మోషే ఎప్పుడు రాశాడు ఇది? సంవత్సరాలప్పుడు, అంటే బీసీ, అంటే క్రీస్తు పూర్వము
1500 సంవత్సరాలప్పుడు రాశాడు. అప్పటికి భూమి చరిత్ర ఎంతైంది తెలిసిన? ఈ మోషే రాసేసరికి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 2500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మోషే పుట్టిన దగ్గర నుండి, అదే భూమి పుట్టిన దగ్గర నుండి మోషే వరకు 2500 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మోషే ఎప్పటిది రాశాడు? ఈ సృష్టి ప్రారంభం అనేటువంటిది 2500 సంవత్సరాల క్రిందట చరిత్ర రాశాడు ఆయన. అర్థమైందని చెప్పేది? మీకు ఒక టైం లైన్ గీస్తాను చూడండి. ఇప్పుడు మనం చరిత్రను ఎలా చూస్తాం? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఓకే, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అంటే దీన్ని బీసీ అంటాం, ఇది ఏడి అంటాం. బిఫోర్ క్రైస్ట్ అన్నా డొమినే. ఇది క్రీస్తు పుట్టుక, 0 అనే దగ్గర అప్పుడు పుట్టాడు క్రీస్తు. భూమి స్టార్టింగ్, ఇది భూమి స్టార్టింగ్. భూమి ఎప్పుడనంటే 4000 సంవత్సరాలు. అంటే క్రీస్తు పుట్టక మునుపు ఎన్ని సంవత్సరాలు అనంటే 4000 సంవత్సరాలు. క్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2020 సంవత్సరాలు. ఓకే, అర్థమైందా? అంటే క్రీస్తు భూమి మీదకి రాకమునిపే భూమి పుట్టినది దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలు అనంటే 4000 సంవత్సరాలు. ఇప్పుడు మోషే ఎప్పుడు పుట్టాడని అంటే 1500 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. అంటే ఇప్పుడు 4000లో 1500 సంవత్సరాలు తీసేస్తే 2500 సంవత్సరాలు. మరి 2500 సంవత్సరాల కిందట చరిత్రను ఎవరు రాశారు? మోషే రాశాడు. మరి ఈ చరిత్ర అంతా మోషేకి ఎలా తెలుసు? అది దేవుడు చెప్పాడు. కాబట్టి బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలే అనేటానికి ఆధారం ఏంటంటే ఇదే. బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలే అనటానికి ఆధారం ఏంటనంటే ఇదే. అవునా? ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలా సృజించబడింది? ఎవరు చేశారనంటే దేవుడు చేశాడు. మరి మనిషికి ఎలా తెలుసు? అది దేవుడు చెప్పాడు కాబట్టి. ఓకే, సరిపేస్తున్నా. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, మనుష్యునికి దేవుడు ఈ సృష్టిని గురించి ఎలా తెలుసు అని అంటే దేవుడు చెప్పాడు కాబట్టి. రెండోది, ఆదికాండం 6వ అధ్యాయం. అయిపోయింది, నేను ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను. 6వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. బైబిల్ చూడండి.
చాలు. ఇక్కడ అంటున్నాడు 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. నరుల చెడుతనము భూమి మీద ఎందుకు చెడుతనం గొప్పదైంది అంటే అర్థం ఏంటి? భూమి మీద చెడు ఎక్కువగా ఉంది. భూమి మీద చెడు ఎక్కువగా ఉంది. ఎందుకు చెడు ఎక్కువైంది అంటే దేవుని పిల్లలు చెడ్డవారిని వివాహం చేసుకున్నారు. దేవుని పిల్లలు చెడ్డవారిని వివాహం చేసుకున్నారు. ఎందుకు దేవుని పిల్లలు చెడ్డవారిని వివాహం చేసుకున్నారు అంటే చెడ్డవారు చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు, అందుకనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవటం వల్ల ఏమైంది? చెడుతనం ఎక్కువైంది. అందుకని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అందాన్ని చూడకూడదు. మనం ఎప్పుడు అందం ఏం చూసుకుంటాం? అందాన్ని చూసుకుంటాం, అవునా? కొన్ని రోజులకి అందం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇంకా అందంగా ఉండాలని ఫెయిర్ అండ్ లవ్లీలు అవి రాయలు ఇవన్నీ రాయాలి, అవన్నీ రాస్తారు. ఓకే, రాయొచ్చు అలాగా? రాయకూడదా? రాసుకోవచ్చు, రాయకూడదు. ఓకే, కాబట్టి వివాహం విషయంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద అయిన తర్వాత అయినా సరే అందంగా ఉన్నారని వివాహం చేసుకోవద్దు. వాళ్ళు నిజంగా దేవుని పిల్లల, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ, బాప్తిజం తీసుకున్నారా, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారా అనేటువంటిదే చూసుకోండి. కానీ మీరు అలా చూసుకోలేదని అనుకుంటే మీరు మీ ఫ్యామిలీ అంతా పాడైపోతారు. మీ ఫ్యామిలీ మొత్తం పాడైపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. అది అందుకనే ఎప్పుడు కూడా దేవుని పిల్లలు దేవుని పిల్లల్నే వివాహం చేసుకోవాలి, లోకస్తుల్ని వివాహం చేసుకోకూడదు. బాగుంటాయి కదా అని అనుకుంటారు కానీ చాలా బాగో. దేవుని పిల్లలనే చేసుకుంటే జీవితాలు బాగుంటాయి. ఓకే, అది అయితే ఇప్పుడు పాపం ఏమైందంట? అనలేపు కొద్దిగా పాపం అలసిపోయాడు. ఇప్పుడు భూమి మీద ఎందుకు చెడుతనం వచ్చేసింది కదా, అవునా? ఇప్పుడు చదవండి, 6వ వచనంలో ఏమనుందో చదవండి ఒకసారి. యెహోవా సంతాపమునుంది. యెహోవా సంతాపమునుంది. ఇప్పుడు పాణి ఉంది, లాగిపెట్టి కొట్టింది. ఎవరు? మాధురి. కొట్టంగానే బాగా ఏడు మొహం పెట్టుకొని అలా ఉంది. ఏంటి అలా ఉన్నావు, అలాగున్నావు అని అన్నా. ఏం లేదు ఏం లేదు అంటారు. కాదు చెప్పు, ఏంటి అలాగున్నావు అన్న. ఇప్పుడు దగ్గర ఉంది కాబట్టి మనం చూస్తాం, ఏమని మొహం ఇలాగా ఏంటి బాధగా ఉన్నట్టు మనకు దగ్గరగా ఉంటే కనబడుతుంది. ఏంటి నువ్వు అలా ఉన్నావంటే అప్పుడు చెప్పేది, ఇదిగో మాధురి అక్క నన్ను ఇలా కొట్టింది, అందుకే నాకు బాధ వేసి నేను ఇలా ఉన్నానని చెప్పేసి అని చెప్తుంది చూస్తే, అవునా? మరి ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడనే సంగతి మోషేకి ఎలా తెలుసు? ఇప్పుడు దగ్గరుంటేనే మనకు తెలియదు కొంతమందికి బాధపడుతున్న సంగతి. మరి దేవుడు బాధపడుతున్నాడనే సంగతి మోషేకి ఎలా తెలుసు? చెప్పాలి మీరే. ఎవరు చెప్తే తెలిసిద్ది? దేవుడు చెప్తేనే తెలిసిద్ది, అంతేనా కదా? ఎవరు చెప్తే తెలిసిద్ది? దేవుడు చెప్తేనే తెలిసిద్ది, లేకపోతే తెలియదు. ఓకే,
కాబట్టి మోషేకి దేవుడు బాధపడ్డాడనేటువంటి సంగతి దేవుడు చెప్తేనే మోషేకి తెలిసింది, లేకపోతే తెలియదు. కాబట్టి ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు ఆయనకి? నోవాహు కాలములో మనుషులు ఎలా ఉన్నారనే సంగతి ఎవరు చెప్పారు అని అంటే మోషేకి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ మాటలన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. అవన్నీ ఎవరి మాటలు? దేవుని మాటలు. ఎవరి మాటలు కాదు? మోషే మాటలు కావు. నిర్గమాకాండం 3వ 20వ అధ్యాయం 1వ వచనం ముగించేస్తున్నా, అయిపోయింది. మూడవది, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ అంటే మోషేనే రాశాడు, కానీ ఈ ఆజ్ఞలన్నీ ఎవరి అంటున్నాడు? దేవునివి. కాబట్టి ఈ మాటలన్నీ ఎవరి? ఈ ఆజ్ఞలన్నీ ఎవరి? దేవుని. కాబట్టి ఇదంతా బైబిల్ లోపట ఆధారాలు. బైబిల్లో ఉన్న మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, మీ బైబిల్లో ఉన్నాయి మీరే రాసుకున్నారు కాబట్టి మీరే చెప్తున్నారని అంటారు. ఇప్పుడు బైబిల్ మూసేసి మనం చూద్దాం. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆది యందు దేవుడు ఒకటే ఇప్పుడు సృష్టిలో మీకు ఒకటి చూస్తారు, ఒక 5 ప్రిన్సిపల్ ఉంటాయి. చెప్తారా? ఏంటి అవి? సృష్టిలో 5 ప్రిన్సిపల్స్. టైం, తర్వాత ఫోర్స్, అవునా? తర్వాత ఎనర్జీ, ఇంకా స్పేస్, మ్యాటర్. ఫైవ్ ప్రిన్సిపల్స్. వీటి ద్వారానే ఏం చేస్తారు? మనకు తెలియని విషయాలు కూడా వీటి ద్వారా మనము తెలుసుకోగలం. ఇప్పుడు ఆది కాండములో 1:1 మీరు చూడండి. ఆది యందు, టైం అంటే ఇన్ ద బిగినింగ్. ఇన్ ద బిగినింగ్ అంటే ఏంటిది? ఆది యందు. ఓకే, తర్వాత చదవండి. ఆది యందు, తర్వాత ఫోర్స్, దేవుడు మీన్స్ గాడ్. ఎనర్జీ, సృజించాను. ఎనర్జీ క్రియేటెడ్. స్పేస్, ఆకాశము. ఏంటిదమ్మా? మ్యాటర్, ఎర్త్. ఓకే, ఇది ఈ సృష్టిలో ఈ 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి.
కాబట్టి సృష్టి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? ఆది యందు. ఏం కలుగు చేశాడు? భూమి ఆకాశములు సృజించాడు. ఇదంతా కూడా దేవుడు క్రియేట్ చేశాడు అనేటువంటిది ఈ సైన్స్ మనకు ప్రూవ్ చేస్తుంది. ఈ సృష్టి ఎలా వచ్చింది అనేటువంటిది మనం చూస్తే ఇవన్నీ కూడా ఉండాలి. ఈ ప్రిన్సిపల్స్ మనం చూస్తే ఈ వచనంలో మనకు కనపడుతుంది. నిజమే, సైన్స్ ఏం చేస్తుంది అంటే దేవుడే ఈ సృష్టిని అంతటిని కూడా సృజించాడనేటువంటిది ప్రూవ్ చేస్తుంది. ఓకే, రెండో విషయం ఏంటంటే మనిషి యొక్క ప్రాణం ఎక్కడుంది? మన శరీరంలో. మనిషి ప్రాణం ఆత్మ. ఇంకా మనిషి ప్రాణం శరీరంలో ఎక్కడుంది? హార్ట్. చెప్పు. హార్ట్. ఇది రాసేసుకున్నారా? మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను నేను మీకు. అనిల్ అని చెప్పింది, ఇవి చెప్పింది, క్వశ్చన్ పేపర్ ఇస్తాను. లాస్ట్లో ప్రైజ్ ఇవ్వాలి కదా మీకు. అది ఇది ఫస్ట్ది అనమాట, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. అంటే సైన్స్ ప్రూవ్ చేస్తుంది మనకి. బ్లడ్ సెకండ్ వన్. ప్రతి జీవి యొక్క ప్రాణం ఎక్కడుందని అంటే బ్లడ్లో ఉంది. అబ్రహాం లింకన్ అనే అమెరికా ప్రెసిడెంట్ చచ్చిపోయింది బ్లడ్ లాస్ అయి చచ్చిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. నిజంగా ప్రపంచం అంతటికి 1900 సంవత్సరాలు అప్పుడు తెలిసింది ఏమని, మనిషి ప్రాణము బ్లడ్లో ఉందని. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంజెక్షను మీరు ఇలా చేస్తూ ఉంటారు కదా, లోపల ఎయిర్ ఉందేమో అని చెప్పేసి అని ప్రెస్ చేస్తూ ఉంటారు. అవునా? లోపల ఎయిర్ ఉండి ఇంజెక్షన్ కనుక ఇలా నొక్కేస్తే రక్తం గడ్డగట్టిపోద్ది. మనిషి ప్రాణం ఏమైపోద్ది అంటే చచ్చిపోద్ది. మనిషి ప్రాణం పోతుంది. కాబట్టి అందుకనే ఎయిర్ ఉండకుండా చేస్తారు. అందుకని మీరు కొంతమంది చూడండి, ఇలా కోసేసుకోగానే రక్తం అంతా పోద్ది. బ్లడ్ లాస్ అయిపోతే ఏమైపోతారు? చచ్చిపోతారు. అది మనిషి ప్రాణం దేంట్లో ఉందని అంటే బ్లడ్లో. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఇది ఎప్పుడో చెప్పేశాడు మోషే, 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. చదవండి. చదవండి త్వరగా. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు, అంతేనా? దేహానికి ఏది ప్రాణము? రక్తం. ప్రాణం, మనిషి ప్రాణం దేంట్లో ఉంది? రక్తం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణం పెట్టాడు. తన రక్తాన్ని మన కొరకు ఏం చేశాడు? చిందించాడు. అది కాబట్టి దేంట్లో ఉంది? మనిషి యొక్క ప్రాణం దేంట్లో ఉంది? రక్తం. తర్వాత మూడోది, భూమి గుండ్రంగా ఉందని బైబిల్ చెప్తుంది. అవునా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. భూమి
నలభై అధ్యాయం 22 భూమండలం. అవునా? భూమండలం ఇంగ్లీష్లో చదవమ్మా ఒకసారి. ఐజయా 40:22. 40:22. 41 అది. 40 అటేపు ఉంటుంది. సర్కిల్ ఆఫ్ ది ఎర్త్ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే ఎర్త్ ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెషయా చెప్తున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు ఈ మాట? యెషయా క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రిందట చెప్పాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రిందట. ఫస్ట్ భూమి ఎలా ఉందని చెప్పారనంటే బల్లపరుపుగా ఉందని చెప్పారు. ఎలా ఉందని చెప్పారు? బల్లపరుపుగా ఉందని చెప్పారు. కానీ బైబిల్ మాత్రం ఏం చెప్పిందని అంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పి. మరి యెషయాలు రౌండ్ వేసి వచ్చాడా మొత్తం అంతా? లేదు. మరి యెషయాకి ఎలా తెలుసు? అంతే, దేవుడు చెప్పాడు. ఇంకా ఇలా చూసుకుంటూ పోతున్నట్లయితే చాలా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. అర్థమైందా? ఒక ఆయన నక్షత్రాలు లెక్కేద్దామని అనుకున్నాడు. నక్షత్రాలను కౌంట్ చేద్దాం అనుకున్నాడు. కౌంట్ చేశాడు పాపం. కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చివరికి ఒక ఆయన అనుకున్నాడు, ఇక ఈ నక్షత్రాలను మనం ఏం చేయలేము, కౌంట్ చేయలేము అనుకున్నాడు. నిజమే, దేవుడు అబ్రహాముకు చెప్పాడు. బైబిల్ తీయండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఐదవ వచనం. నీకు చేతనైతే లెక్కించు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకు చేత కాదని అర్థం. ఎందుకని? లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఓకే, ఇది సైన్స్ ప్రూవ్ చేస్తుంది. ఏమని? బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలని. ఓకే, కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్పి ముగించేస్తాను. 5వది, సముద్రంలో మార్గాలు ఉన్నాయి. కీర్తన గ్రంథము 8వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం సముద్ర మార్గములలో సామ్స్ ఇండెక్స్ చూసి ఒకసారి, అక్కడ ఉంటుంది ఇండెక్స్. అదే ఆ పేజీ నెంబర్ ఉంటుంది అక్కడ. చూడండి, సామ్స్ కీర్తనలు 8:8. సముద్రంలో మార్గాలు ఏంటిదంట? ఫాదర్ ఆఫ్ ది ఓషన్ అని ఒక ఆయన ఉంటాడు, మాథ్యూ ఫౌంటైన్ ముర్రే.
మాథ్యూ ఫౌంటైన్ ముర్రే అని ఆయన సముద్రంలో మార్గాలు ఆయన కనుక్కున్నాడు. ఇవన్నీ మీరు చూస్తే బైబిల్ ముందుగానే చెప్పింది. అంటే ఎవరు టెస్ట్ చేయకోకుండానే బైబిల్ చెప్పింది. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు వాళ్ళకి? దేవుడే తన భక్తులకు ఆయన తెలియచేస్తాడు. ఓకే, ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. అది బైబిల్ బయట ఆధారాలు, బైబిల్ లోపట ఆధారాలు మనం చూసాం. బైబిల్లో ఉన్న మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. మీరు గనక మనుషుల మాటలను భ్రమపడకూడదు, దేవుని మాటలు అవి. దేవుని మాటలు మనం ఏం చేయాలి? అనుసరించే వారంగా ఉండాలి. ఓకే, మీ అందరికి అర్థమైందా? ఓకే, మీ అందరికి వందనాలు. రేపు ఉదయం 8:30 కల్లా వచ్చేసాడు. ఓకే, రేపు ఎర్లీగా చేసేసుకుందాం, 12 ముగించేసుకుందాం. ఓకే, 12 కార్యక్రమాన్ని మనము క్లోజ్ చేసుకుందాం. మీరు 8:30 వచ్చేస్తే కనుక 12 క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. శాఖర్